అంటే నీకు 10 సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కనీసం పసుపు గురించి వేర్పూర్లో తెస్తా అన్నావు, లేదు నందిపేట సెజ్ తెస్తా అన్నావు, నిజామాబాద్ తెస్తా అన్నావు. ఒక ఇటుకేయని కవిత ఇలా పసుపు బోర్డు సాధించి రాజకీయ రంగంలో ఎవ్వరూ లేని వ్యక్తి, కేవలం ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు పార్లమెంట్ మెంబర్ గెలిచిన ధరంపూరి అరవింద్ గారు 30 ఏళ్ల నుంచి కేంద్రంలో బోర్డు అనేది లేదు, ఏ బోర్డు లేదు. అలాంటి బోర్డు సాధించిన అరవింద్ విమర్శించినందుకు ఏ రకంగా నోరొచ్చిందమ్మా నీకు అని నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగా కవిత గారికి ఈ ప్రాంతం మీద, ఇక్కడ ఉన్న పసుపు రైతుల మీద తనను రాజకీయంగా భూస్థాపితం చేసింది పసుపు రైతులే. ఆ పసుపు రైతుల మీద కానీ ఏదన్నా ప్రేమ ఉంటే అరవింద్ పోయి, ఢిల్లీలో ఉన్నాడు అరవింద్ పోయి సన్మానం చేసి అట్లా చెప్పు, కానీ నేనే సాధించిన అని చెప్పి లెటర్లు, కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు మేము సాధించినామని చెప్పి లెటర్లు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మంత్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ ఖండిస్తుంది. 3 గంటలకు మా పార్టీ తరఫున ప్రెస్ మీట్ కూడా దాన్ని ప్రత్యేకంగా పెడుతున్నారు. కానీ మరొకసారి తెలియజేస్తున్నాను, కవితకు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అరవింద్ అనేవాడు నిజమైన పసుపు బోర్డు. పసుపుకు ఎలాంటి చెదలు ఉండదు. పసుపు బంగారం లాంటి పసుపు. ఆ పసుపు ఇందూరులో ఉన్నదంటే అది ధరంపూరి అరవింద్. ఆ వ్యక్తి చేసిన పెద్ద కార్యక్రమాన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నారు.